తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి స్టీల్ ప్లాంట్ సభలో పాల్గొనడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం అంతవరకు పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ బట్ ఓవరాల్గా ఆయన పొలిటికల్ స్పీచ్ మొత్తం చూస్తే అక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న అనుబంధాన్ని, ఆ విధేయతని ఆయన వదులుకోలేకపోతున్నాడని అనిపిస్తుంది. నిజానికి చంద్రబాబు గారి ప్లాన్లో ఈయన కూడా ఒక భాగం అయ్యి ఓటుకు నోటు కేసులో చిక్కి జైలుకి కూడా వెళ్ళొచ్చినప్పటి నుంచి, జైల్లోకి కూడా వెళ్ళొచ్చిన తర్వాత కూడా వారిద్దరి మధ్య ఆ బంధం అట్లా పెరుగుతూనే వస్తుంది, నిలబడుతూనే వస్తుంది. ఆయన చెప్పే కాంగ్రెస్లో చేరానని పలుమార్లు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయితే ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న తర్వాత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొన్ని విధానపరమైనటువంటి అంశాల్లో గట్టిగా నిలబడాలి. కానీ రేవంత్ రెడ్డి గారి వీక్నెస్ ఏంటో చంద్రబాబు గారికి మద్దతు పరోక్షంగానో ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ మధ్య మనం చూసాం, బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇద్దరు రహస్య చర్చలు జరిపారని. మరి అక్కడ ఏం జరిగిందో ఏంటో అది వేరే విషయం, కానీ వాటిని ఎవరు ఖండించలేదు. సో ఈ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలను నడుపుతూ రేవంత్ రెడ్డి గారు ఏపీకి వెళ్ళి కాంగ్రెస్ని 25 సీట్లు ఇవ్వండి, షర్మిల గారిని సీఎం చేద్దాం, 25 సీట్లు ఏంటో షర్మిల సీఎం అవటమేందో అర్థమే కాదు. పైగా ఇక్కడ కుట్రపూరిత మాటలు ఏమిటంటే, జగన్ గారేమో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు, ఒంటరి పోరులో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, జగన్ గారు ఒంటరి పోరుకి రెడీ అయిపోయారు, 170 సీట్లు అనౌన్స్ చేశారు. కానీ చంద్రబాబు గారు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని విమర్శించాలి? బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబుని కదా విమర్శించాల్సింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే, చాలా తెలివిగా జగన్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీకి మిత్రులేని ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడేమో మోడీ గారిని బడేబాయ్ అని అంటాడు, అక్కడ జగన్ గారేమో మోడీ గారిని తిట్టాలంట. ఆహాహా, ఏం తెలివితేటలండి రేవంత్ రెడ్డి గారు. మీరేమో కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సజావుగా ఉండటం కోసం నేను అన్నాను అని చెప్తారు, మోడీ గారిని బడేబాయ్ అన్నాను. అక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాల కోసం జగన్ గారు నిలబడకూడదు, ఆ రకంగా మాట్లాడకూడదు, ఆ రకంగా పద్ధతిగా ఉండకూడదు. పైగా ఆయన నిండు సభలో విశాఖపట్నంలోనే ప్రధాని ఎదురుగానే, మాకు మీతోటి రాజకీయాలతో అతీతమైనటువంటి సంబంధం అయినప్పటికి కూడా నేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా, తదితర విభజన హామీల గురించి మిమ్మల్ని అడుగుతూనే ఉంటానని ఓపెన్గా చెప్పారు. అంత ధైర్యంగా చెప్పిన ఆయన్ని పట్టుకునేమో బీజేపీకి అనుకూలం అంట, డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్న ఆయన్నేమో అనుకూలం కాదన్నట్లుగా చాలా సన్నాయి నొక్కి ఏదో చంద్రబాబు గారిని విమర్శించడం కోసం జగన్ గారిని కూడా ఒక మాట అందాం, లేదా జగన్ గారిని ఒక మాట అని జగన్ గారి మీద ఫోకస్ పెట్టి చంద్రబాబు గారిని ఒక మాట అందాం అన్నట్లుగా ఈ డ్రామా ఎవరికి అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారి పట్ల ఈయనకి గౌరవం ఉందా? గౌరవం ఉంటే తెలుగుదేశం మీడియా ముందు కూర్చుని అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఇప్పటికీ మరి ఈ మధ్య కదా తెలుగుదేశం మీడియా ముందు కూర్చుని ఎట్లా మాట్లాడాడు? తప్పు కదా. పోనీ కానీ పొరపాటు జరిగిందని చెప్పారా? చెప్పాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాత్రం రాజశేఖరుడు అంత గొప్పాడు, ఎంత గొప్పాడు, కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆయన కోరుకున్నాడు అని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని కోరుండొచ్చు, కానీ ఏపీలో చంద్రబాబుని గెలిపించమని చెప్పాడా? చెప్పలేదు కదా. చంద్రబాబుని ఓడించమనే కదా చెప్తూ ఉంది ఆయన. మరి ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ చంద్రబాబుకిను రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చంద్రబాబును ఓడించండి, చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, మొన్న మాతోటి 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తర్వాత గాలికి వదిలేశాడు అని చెప్పలేదే. అంటే 2023లో పరోక్షంగా ఇద్దరు అలాయ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సంబంధ బాంధవ్యాల్ని ఇక ఏపీలో ఈ బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి సాయం చేయరనే గ్యారంటీ కూడా లేదు. పైగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావిస్తారు. చాలా విచిత్రం. అదేంటి, పోతిరెడ్డిపాడుని విమర్శించేది మీరే, పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ పథకాన్ని ఆపేసామని చెప్పేది మీరే. ఇప్పుడు అక్కడ విశాఖపట్నం వెళ్ళి మాత్రం రాజశేఖర రెడ్డి గొప్పవాడు కాబట్టి పోతిరెడ్డి ప్రాజెక్టుని తీసుకొచ్చాడు, బాగా డెవలప్ చేశాడని చెప్పేది మీరే. జనం చెవిలో పూలు పెట్టాలని చూడకుండా ఉంటే మంచిది. ముస్లిం రిజర్వేషన్లు, సిఏఏ ఇటువంటి వివాదాస్పద అంశాల్లో మరి గట్టిగా తెలంగాణలో వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రస్తావించలేదు?
అంటే బీజేపీకి మద్దతుగా మాట్లాడా? బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు గారు మీరు చేస్తున్న తప్పు, సిఏఏకి మద్దతు ఇస్తున్నారు, ముస్లిం రిజర్వేషన్ల మీద మీ వైఖరి ఏంటి అని ఎందుకు ప్రశ్నించలేదు? సో ఇదంతా కూడా జనరల్గా అర్థమయ్యేది ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అచ్చంగా గురువు తగ్గ శిష్యుల్లాగా లేదా గురువుని మించిన శిష్యుల్లాగా మాట్లాడుతూ ఆయన తెలంగాణ నుంచి ఒకవైపు షర్మిలనేమో తరిమేసింది ఆయనే, ఇప్పుడు ఆవిడ పాపం ఏపీ కోసం ఆవిడ వెళ్ళింది, స్వయంగా వెళ్ళిందని చెబుతున్నది ఆయనే. షర్మిల గారేమో రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిలర్ అన్నది ఆమె, ఇప్పుడు రేవంత్ రెడ్డి అండగా ఉంటారు అని చెప్తున్నది వాళ్ళే. సో అక్కడ ఆవిడ కూడా ఎక్కడ చంద్రబాబు గారి జోలికి వెళ్లకుండా జగన్ గారినే విమర్శిస్తున్న తీరు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి, ముఖ్యమంత్రి జగన్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇవన్నీ ఒక కూటమిగా మారి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మారి కూటమిగా మారి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఆ యుద్ధానికి సిద్ధం అంటూ వైఎస్ జగన్ గారు తన ట్వీట్లో చాలా గట్టిగా ధీమాతోటి ఆయన ప్రకటించారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఈ రకమైన డబుల్ స్టాండర్డ్స్ మానుకోకపోతే వారికి ఈ భవిష్యత్తు కూడా ఉండదని చెప్పాలి.